అలాగే నా పేరు మైత్రి వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఈరోజు ఎపిసోడ్లో ఏం చేయాలో తెలియక బిగ్ బాస్కి ఏదేదో చేసి అటు తిప్పి ఇటు తిప్పి మసిపూసి మారేడికాయ చేసి, ఓసారి యాపిల్కాయ కదా ఆడ చెట్టు పెట్టింది, మసిపూసి మారేడికాయని యాపిల్కాయని చేసి ఏదేదో చేసినట్టు అనిపించింది నాకైతే. ఏమీ లేదు లిటరల్లీ ఎపిసోడ్ అయితే మాత్రం. సో ఎటొచ్చి ఏమంటే ఈ వీక్ మనం ఒకటి అర్థం చేసేసుకోవచ్చు, ముందుగా మెంటల్గా ప్రిపేర్ అయిపోవచ్చు. ఈ వీక్ ఏమి ఉండదు, మొత్తం అంతా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా అవే ఉంటాయి మ్యాక్సిమం. సో అది అర్థమైపోతుంది. మ్యాక్సిమం ప్రతి సీజన్ ఇంతేలేండి, ఒక వీక్ అయితే ఇలాగ ఉంటుంది. ఇంత కొడతానికి ఇది చదరంగం కాదు రణరంగం అనడం దేనికి? మళ్ళీ మాట్లాడితే ఏదో అది ఏ సినిమా అది సీతమ్మ సినిమాలు చిట్టి సినిమాలోని మాట్లాడితే కటిగా తింటబెట్టే అన్నట్టు, అయ్యే చదరంగం కదా రణరంగం, చదరంగం కదా రణరంగం, చదరంగం కదా రణరంగం. ఏది నాకు అర్థం కాలే. బిగ్ బాస్ కృష్ణుడిలాగా బరిలోకి దిగుతా, అది చేస్తా ఇది చేస్తా అంటే నేను సీజన్ 2లో ఆ కౌశల్కి పెట్టారు చూడు యాపిల్ టాస్క్, అది అనుకున్నాను కదరా నేను. ఒకటి రెండోది వచ్చి ఆ తర్వాత యాపిల్స్ మీద పేర్లు చూసినప్పుడేమో ఆహా ఇప్పుడు ఉంటుంది వీళ్ళకి టాస్క్ అదిరిపోయింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాపిల్ ఇచ్చారు వాళ్ళ పేరుతో ఉన్నది, దాన్ని దాచుకోవాలి, వేరే వాళ్ళు ఏమో వాళ్ళకి తెలియకుండా దొంగతనం చేయాలి, దీన్ని కనీసం 3 రోజుల పాటు దాచుకోవాలి, అట్లా చేస్తే ఏదో జరుగుతుంది అని, దీనివల్ల గొడవలు అవుతాయి, యుద్ధం జరుగుతుంది, అలా ఇలా ఉండదు అనుకుంటే నీలిరంగు చీరలోన చందమామ నీవే జాన అన్నట్టు నీలిరంగు రాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి లైన్లో నుంచోండి, గంట మోగిన తర్వాత ఫస్ట్ వెళ్ళి బజర్ కొడితే మీకేమో ఫ్యామిలీ బెనిఫిట్స్ అని చెప్పి ఫ్యామిలీ వీక్ చేశాడు. నా రియాక్షన్ బ్రహ్మానందం గారితో రియాక్షన్ ఉంటుంది కదా, ఇదే నా రియాక్షన్ అయితే లిటరల్లీ. రామచంద్ర అనిపించింది నాకైతే మాత్రం. సో ఐ ఫెల్ట్ లైక్ అరే ఏందోలే సర్లే ఇంకా అట్లా అనిపించింది నాకైతే మాత్రం. సో ఇంకా ఈరోజు ఎపిసోడ్ మ్యాక్సిమం ఈరోజు ఎపిసోడ్కి ఏంటంటే ఈ మన ఇతిహాసాల్లో పర్వాలు ఉంటాయి కదా, అలాగా ఇవాళ ఎపిసోడ్కి ఏంటంటే ఏడుపు పర్వం అని పేరు పెట్టచ్చు, అట్లాగే ఉందన్నమాట పరిస్థితి ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం. అది సింపుల్ పాయింట్. మొత్తం అంతా అదే ఉంది, స్టార్టింగ్ ఏడుపు ఎండింగ్ ఏడుపు, ఏడుపుతో మొదలై ఏడుపుతో ముగిసి మధ్యలో ఏడుపుతో కొనసాగిన ఎపిసోడ్ ఇది. సో సింపుల్గా ఏడుపు ఎపిసోడ్ అంటున్నాం అంతేనా అంటారు మీరు. లేదు, నా ఇంటెన్షన్ అది కాదు, మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. సో ఓకే, స్టార్ట్ అండి, ఇంకా రివ్యూ స్టార్ట్ అండి. సో ఫస్ట్ శ్రీజ ఏడుపు, అది మొదలు ఏడుస్తోంది ఏడుస్తోంది ఏడుస్తోంది, నాకు అర్థం కాలే ఏందో. అంటే నిజంగా నేను ఎపిసోడ్ కంటిన్యూషన్ అది. నా పాయింట్ ఏంటంటే నువ్వు అలాగే బిహేవ్ చేసి, నువ్వు అలా బిహేవ్ చేయడం వల్ల మేము నీతో మాట్లాడలేకపోతున్నాం అని చెబుతుంటే దానికి అని ఏడ్డం దేనికి? ఏదో రిథములో జాకీర్ హుసేన్ తబలా వాయించినట్టు నాకు అర్థం కాదు. అదేదో యాడ్ కూడా ఉంటుంది ఈ మధ్య, అదేంటది సెంటర్ ఫ్రెష్ మా గమ్మస్ అని ఉంటుంది కదా, అలాగే ఏడ్చింది. ఏదో నాకు అర్థం, ఎందుకు ఏడుపు? నువ్వు చేసిన దానికి కదా వాడు చెప్పింది. నాకు గొంతు పోయింది కదా, కొంచెం కూల్ డ్రింక్లు ఐస్ క్రీమ్లు ఎక్కువైనాయి, దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్, ఏమనుకోవద్దు. సో నాకు అనిపించింది ఏంటంటే వై 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 యూ పీపుల్ ఆర్ క్రయింగ్, నాకు అర్థం కాలేదు. సరే శ్రీజాద్ ఓ పక్క, సో అందులో మన సన్నపిన్న చార్జరు గై ఉన్నాడు కదా పవన్, ఈ పవన్ది రీతుది ఒక ట్రాక్ నడుస్తుంది ఓ పక్క. నాకు నమ్మకం ఏంటంటే ఈ వీక్ నువ్వు వెళ్ళవు అంటే అది నువ్వు ఎలా చెప్తావు ఈ పిల్లకంటే పక్కన వచ్చి, అది ఏందో నాకు నవ్వు వచ్చింది నాకు ఆ టైంలో. అండ్ ఇంకొకటి, ఈ వీకెండ్ యాక్చువల్గా ఇదర్ రీతు ఆర్ ప్రియా, బట్ బేసిక్గా పీపుల్ ఏంటంటే వెయిటింగ్ ఫర్ ప్రియా ఎలిమినేషన్ కాబట్టి తహతహాలు ఆడుతున్నారు బేసిక్గా ప్రియా ఎలిమినేషన్ కోసం. సో అట్లా నడుస్తూ ఉంది కాబట్టి మ్యాక్సిమం ప్రియానే ఎలిమినేట్ అవ్వచ్చు అనిపిస్తోంది నాకైతే. బట్ ఏమో గుర్రం ఎగరావచ్చు,
గాడిద గర్జించవచ్చు, ఏమైనా జరగచ్చు. సో లాస్ట్ మినిట్లో ఏదైనా అటు ఇటు అవ్వచ్చు. సో రీతుకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తన లోపల ఉంటే బయటకు వచ్చి తన కోసం ఏమీ స్టాండ్ తీసుకోలేదు కాబట్టి మేబీ ఏదైనా జరగచ్చు అన్న ఉద్దేశంతో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మేబీ ఏమైనా వాళ్ళు రీతుని ఏమైనా పంపిస్తారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో అదొక్క పాయింట్ అయితే ఉంది, మనసులో అయితే ఉంది ఆ పాయింట్ అయితే. సో ఐఎమ్ ఫీలింగ్ దట్, బట్ ఏమో లిటరల్లీ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఎవరు వెళ్తారో ఏదండి, సరే ఓకే. రీతు అయితే ఏడుస్తోంది, ఇంకా ఇంకా ఒక పక్క చేయలేదని బాధపడుతోంది, మరో పక్క నేను దాని గురించి బాధపడలేదు అంటుంది. ఓకే, ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ, అర్థమైంది. ఓకే, మాకు నీ కాన్సెప్ట్ అర్థమైంది, ఓకే అనిపించింది నాకైతే. సో అది సిచ్యువేషన్. ఆ తర్వాత ఇంకా అదే వాళ్ళదేదో కాకిగోవాలి అట్లాగా. భరణి గారు శ్రీజ ఏడుపు కోసం కరెక్ట్గా చెప్పారనిపించింది. అదే కదా, ఇంతకుముందు వేరే వాళ్ళు నామినేట్ చేసినప్పుడు మరి లేదా ఈవిడ ఒకసారి నామినేట్ అయితే అంతలో ఏడ్చేస్తుంది అది ఇదని. నిజమే కదా, నామినేషన్లోకి అసలు రాననుకుందో ఏందో మరి. ఇంకా అటు సేవ్ అయిపోయిందిలేండి, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా అంటే రీజన్ కోసం ఏడ్చింది, బట్ నామినేషన్ అనే ఒక భయం కూడా కళ్ళల్లో కనబడిపోతుంది. ఇలాగే కనుక కంటిన్యూ అయితే డెఫినెట్గా ఏదో ఒక రోజు డైరెక్ట్ నామినేషన్లోకి వస్తుంది కదా, అప్పుడు బయటికి వెళ్ళిపోద్ది. ఈరోజు అంటే పవన్ పవర్ వల్ల ఉన్నది ఆగింది, ఓకే. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ అటాక్ శ్రీజానేగా. శ్రీజ, హరీష్ ఉన్నాడు కదా, మాస్క్ మ్యాన్. యోహియో గజి యోహియో గజి యోహియో. మన ముసుగు వీరుడు ఉన్నాడుగా, ముసుగు ఎద్దు మనసు మీద, ఆ మనిషి వెళ్ళిపోతాడు లేండి ఫస్ట్. ఇద్దరు కనుక వస్తే, లేదు ఫస్ట్ శ్రీజ వస్తే ఫస్ట్ శ్రీజ వెళ్ళిపోద్ది, రీతు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నాయి. అది ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి. ఇంకా తర్వాత ఇంకా భరణి తనూజ డిస్కషన్ చాలాసేపు. తనూజ అక్కడ శ్రీజ వచ్చి ఏదైతే ఒక పాయింట్ రైజ్ చేసిందో అది శ్రీజకి పర్సనల్గా నచ్చని పాయింట్ ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి తనూజ ముందుకు చెప్తే, తనూజ అది తీసుకొని వచ్చి మీరు అది కాదు అన్నయ్య, అది అది నాన్న, అది కాదు నన్న, అలా ఎందుకు చెప్తున్నారు నాన్న, మీరు అదే కాదు దిగి నాన్న, మీరు ఎందుకు చెప్తున్నారు మధ్యలో చెప్పింది మధ్యలో. సో ఇక్కడ నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు తనూజ పాయింట్ ఏంటి అసలు? బేసిక్గా తనూజకి అది చెప్తున్నా, అందరి బంధువయ్య తనూజ వచ్చిందయ్యా అన్నట్టు తనూజ గురించి అందరూ అనుకోవాలనుకుంటుందో ఏందో నాకు అర్థం కావట్లా. ఎందుకు అస్తమాను దూరిపోతాం అంటే, ఇప్పుడు ఆయన ఏమి బేసిక్గా ఓవరాల్గా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్కషన్ని డిస్టర్బ్ చేయలేదు ఆయన ఏమి. భరణి గారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అందరి గురించి చెప్పమని చెప్పి మనం అక్కడ పంపించాం కదా, మరి అక్కడికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో డిస్కస్ చేయకూడదు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ మాటకు వస్తే సంజన గారు ఫస్ట్ నా ఇండివిజువల్ పాయింట్ చెప్పి తర్వాత టీం పాయింట్ చెప్తా అని చెప్పి ఆవిడ చెప్పింది. ఇండివిజువల్ పాయింట్లు ఒక్కొక్కరికి చెప్పుకుంటున్నారు కదా, చెప్పుకుంటున్నప్పుడు ఈయన మధ్యలో లేచి చెబితే ఏమైంది? వాట్స్ యువర్ ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఒక రీజన్ ఉండకూడదా? ఆ రీజన్ చెప్పాలనిపించకూడదా? వాయిస్ అవుట్ చేయాలనిపించకూడదా? ఆయన చెప్పాడు అండ్ అందరూ అదే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి దాన్ని కూడా కలిపి చెప్పాడు అంతే. ఓవరాల్గా ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఆయనకు అనిపించింది ఆయన చెప్పాలి అని చెప్పి, దట్ ఈస్ ద పాయింట్. అది చెప్పాడు ఆయన. సో దానికోసం మధ్యలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి అట్లా. తర్వాత రీతుది, రాముది, తనూజతో డిస్కషన్ అయింది. అది పెద్ద అదేం యూజ్లెస్ డిస్కషన్ అనిపించింది నాకేందో. ఆ రాము ఈ విషయంలో మటుకు రాము అసలు ఏందో అర్థం కాడు మనిషి. ఇంకా లైట్ మధ్యలో ఒక దగ్గర బాగా అనిపించాడు నాకు. ఈ డిస్కషన్లో నాకేం అనిపించలేదు, అది ఏం చెప్తుండో ఏం అర్థం కాదు, ఏదేదో మాడుతుండో కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, ఏదో వేస్ట్ అనిపించింది నాకు. బట్ రాము ఇంకో దగ్గర బాగా అనిపించాడు. ఓ పక్క ఆయనే ఏడుస్తున్నాడు అని చెప్పి అందరూ అతన్ని ఓదారుస్తూ ఉంటే తనకు కనబడ్డాడు ఇమాన్యుల్ బాధపడడం కనబడితే వెంటనే ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ని పట్టుకొని పడుకున్నాడు. అంటే బేసిక్గా తను బాధలో ఉండి కూడా ఇంకొక మనిషిని ఓదార్చడానికి వెళ్ళిండు. అది నాకు చాలా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. లిటరల్ ఐ ఫెల్ట్ సో గ్రేట్ ఆ టైంలో రాము విషయంలో మాత్రం. ఈ విషయంలో మటుకు ఏది మాట్లాడతాడో అర్థం కాదు, కవర్ చేసుకుంటాడు. అబ్బా తప్పు అయిపోయింది ఏదో, అది చెప్పలేకపోతున్నాడు, చచ్చిపోతున్నాడు ఇద్దరు మధ్యలో, నాకు అదైతే అర్థమైంది. తర్వాత సంజన, హరీష్ కుకింగ్ ఇష్యూ. అమ్మా రామచంద్ర, ఈ హరీష్ ఓవర్ యాక్షన్ ఏందో నాకు అర్థం కాదబ్బా అసలు. లిటరల్లీ
ఇలాంటి తప్పు మా ఇంట్లో వాళ్ళు చేసినా నేను ఇలాగే అంటాను కదా. నీలాంటి పర్సన్ ఏ ఇంట్లో ఉండకూడదని చాలామంది కోరుకుంటున్నారు భయ్యా బయట. నువ్వు అంత ఇంపాక్ట్ ఇచ్చావు లోపలికి వెళ్ళి మాత్రం. నీలాంటి పర్సన్ ఉండకూడదని చాలామంది కోరుకుంటున్నారు. వాళ్ళ ఇళ్లలో ఇలాంటి ఒక పర్సన్ ఉండకూడదని చెప్పి అలాంటి ఇంపాక్ట్ ఇచ్చావు నువ్వు. నైస్. ఆవిడలాగా సరదాగా ఉండే పర్సన్ ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. ఏం మనిషి ఏంటా మాటలు? ఏం నాకు అర్థం కాలే. నువ్వు అన్న స్టేట్మెంట్కే కదా ఆవిడ మాట్లాడింది. ఆవిడన్నదంటే నువ్వు అన్నది ఏంటి మరి? నువ్వు అన్న గాలిలోంచి అన్నారా లేమన్నా? నువ్వు అన్నదానికే కాన్నది ఏందో. అక్కడ కుకింగ్ షోలో సంజన అయితే మాత్రం వ్యాలిడేనబ్బా. పిలిచారు టమాటా రైస్ కోసం, దానికోసం ఏవో డిస్కషన్లు చేస్తున్నాడు ఆయన. మళ్ళీ చేస్తున్న టైంలో ఒక పాయింట్ అయితే ఉంది డెఫినెట్గా. పొద్దున్న టిఫిన్ కొంచెం ఎర్లీగా చేయండి అన్నదానికే నువ్వు తీసుకుపోయి నామినేషన్లో డిస్కషన్ పెట్టాడు. అంటే లైవ్లో వచ్చింది, అది ఎపిసోడ్లో రాలేదు, లైవ్లో వచ్చింది. అది దాంట్లో చూపించి మాట్లాడి పాయింట్ అవుట్ చేసి నువ్వు అక్కడే అలా మాట్లాడినప్పుడు, నువ్వు దాన్ని నామినేషన్ రీజన్గా చెప్పినప్పుడు ఇది మాత్రం చెప్పవని గ్యారంటీ ఏంటని చెప్పి ఆవిడంతటా ఆవిడ చేసుకోవడానికి వచ్చింది. అది నువ్వు తప్పు 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 అన్నట్టుగా మాట్లాడి ఆ పర్సన్ని పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేసి నువ్వు ఏదో చెప్పడానికి ట్రై చేసి కవర్ చేసి మొత్తం అన్నీ చాలా ప్రయత్నాలు చేసి అది కుదరకపోయేసరికి వదిలేయండి అని రాము అంటే, లేదు రాము మాట్లాడాలి. లేదు లేదు హరీష్ గారు మీరు కూడా బయటకు వచ్చాడు. మామూలు హరీష్ కాదు కదా, లత్కోర్ హరీష్. లత్కోర్ ఏమంటే పెద్ద వర్డే, బ్యాడ్ వర్డ్ ఏం కాదు కదా బా. లత్కోర్ హరీష్ ఆడే బ్యాడ్ వర్డ్, రైట్. సో అట్లా అనమాట. ఆయన చెప్పాడుగా బ్యాడ్ వర్డ్ కాదని. ఏమన్నా అట్లా పిలిస్తే ఏమైంది? పులిహార పంచాయతీ అన్నదానికి పులిహార అన్నదానికి లత్కోరని వాడతా అన్నాడు. ఆయన ఆల్రెడీ టాస్క్ చేశాడు కదా ప్రియాతో. సో పులిహార టాస్క్, సో పులిహార టాస్క్ చేసిన హరీష్ కాబట్టి పులిహార హరీష్, సో అట్లా లత్కోర హరీష్ అనమాట. హ్యాన్స్ ప్రూవ్డ్. అట్లా పిలుచుకోవచ్చు కదా, మనం మర్చిపోయినాం. సో నిజంగా టూ మచ్ ఓవర్ యాక్షన్. నిన్న ఎవరైతే సపోర్ట్ చేశారో పాపం హరీష్ని, ఇవాళ వాళ్ళకి అర్థమై ఉంటుంది హరీష్ ఏంటనేది. నిజమే కదా, చిన్న చిన్న రీజన్స్ తీసుకొని వచ్చి నామినేషన్లో పెడితే ఎట్లా? పోనీ ఏందోలే సర్లే. నువ్వు ఒక్క 2 పాయింట్లు అనిపిస్తే ఆ 2 చెప్పాలి. నామినేషన్కి అర్హత కలిగి ఉన్న పాయింట్లని నీకు అనిపిస్తే చూడు అయ్యే చెప్పాలి. ఒకటి. అండ్ వైల్డ్ కార్డుల కోసం వీడియో చేయమన్నారు కొంతమంది. నాకు కుదరట్లేదబ్బా ప్రస్తుతానికి. రేపు ఒక్కరోజు కొద్దో గొప్ప రెస్ట్ ఉంది నాకు. మళ్ళీ రేపు వేరే పంచాయతీలు కొన్ని ఉన్నాయి, అది చాలదన్నట్టు మళ్ళీ ఇదేంటిది బిగ్ బాస్ ఇది కాదు, ఓజీ ప్రీమియర్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో రేపు ఎపిసోడ్ రివ్యూ కూడా ఉండదు నాది. రేపు ఎపిసోడ్ వచ్చే టైంకి నేను ఓజీ థియేటర్లో ఉంటాను నేను. రేపు ఎపిసోడ్ రివ్యూ కూడా ఉండదు. అదే అన్న బేసిక్గా బిగ్ బాస్ రివ్యూవర్స్ ఏంటంటే ఇంకా ఆ టైంలో మిగతావన్నీ వదిలేయాలబ్బా. ఇంక ఏది జరిగినా సరే వాటిని పట్టుకొని కూర్చోవాలి. సో అట్లా ఉంటే ఓకే. బట్ జనరల్గా ఏంటంటే మనకి వేరే వేరే టాస్క్లు ఉన్నాయి, చాలా థింగ్స్ ఉంటాయి. సో అందువల్ల కొంచెం కుదరదు. అందుకే నేను బేసిక్గా ఎప్పుడు కూడా బిగ్ బాస్ రివ్యూస్ కాన్స్టెంట్గా చేయలేకపోవడానికి ఇదే రీజను. చాలామంది ఏంటంటే మొదలెడతాం మధ్యలో ఆపేస్తాం నన్ను తిట్టుకుంటారు, కానీ అందులో నా తప్పు ఏమైనా ఉందో చెప్పండి. నాది ఏమన్నా ఒక మిస్టేక్ ఉందంటే స్టార్ట్ చేయడం, నేను చేద్దాం అనుకొని నేను ఎందుకు చేయలేకపోతుంటానంటే ఇదే రీజను. మొత్తము వేరు వేరు వర్క్స్ అన్నీ పడతా ఉంటాయి. అలా పడినప్పుడు ఏంటంటే నాకు కుదరదు కొన్నిసార్లు. సో దానివల్ల నాకు వేరే ఆప్షన్ లేక నేను అట్లా లైట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు. ఇప్పుడు నాకు రేపు నేను చేయలేను, రేపు ఎపిసోడ్ రివ్యూ రాదు నాది. మొత్తం 1 గంటకో ఎప్పుడుకో వస్తాను, రివ్యూ చేసి మార్నింగ్కి షెడ్యూల్ పెట్టి పడుకుంటాను నేను. పడుకొని ఇంకా ఎప్పుడో లేస్తాను, లేట్ అయిపోద్ది కాబట్టి బాగా. అప్పుడు లేచిన తర్వాత ఎప్పుడో చూస్తాను, అలాగే ఉంటుంది. సో అందుకు కొంచెం ఇలాగే ఉంటుంది కొన్నిసార్లు. ఏంటంటే నాకేమనిపిస్తుంది అప్పుడు అలాగా అందరు రివ్యూలు పెట్టేసి ఉన్నారు కాబట్టి నేను పెట్టినా కూడా ఇంకా అప్పుడు ఏం ఉపయోగం లేదులే అనిపిస్తుంది. ఆ రోజు ఎపిసోడ్ రివ్యూ మిస్ చేస్తాను, చూసుకుంటాను అంతే. మరుసటి రోజు ఎపిసోడ్ చూసుకొని 2 కలిపి మాట్లాడుకుంటా, అలా ఏదో ఒకటి చేస్తా అంతే. సో అది నా ప్రాబ్లం. ఇంకా తర్వాత సంజన గారేమో తన పిల్లాడి కోసం ఏడ్చారు. తర్వాత ఇమ్మో స్కిట్ చేద్దాం అది అని చెప్పి కాసేపు నవ్వించాడు, అయిపోయింది. ఆవిడ నవ్వేసింది. తర్వాత ఇమ్మో కామెడీ స్కిట్ చేసాడు, అగ్గిపెట్టి మచ్చా స్కిట్. ముందు ఆ స్లాంగ్ చూసి పుష్పాత్ అనుకున్నాను, తర్వాత డైలాగులు అక్క అన్న ఓకే అగ్గిపెట్టి మార్చాలి కదా ఓకే అనుకున్నాం. రీతో కన్ఫెషన్ రూమ్ పిలిచారు, యాంగ్జైటీ ఫీల్ అవుతుందంట, చికెన్ వచ్చింది, ఏడ్చింది. ఫ్రీగా రాదు, ఇంటి సభ్యులు రహస్యాలు చెప్పాలన్నారు. తనూజాది ఒక రహస్యంలాగా చెప్పింది, కళ్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్పి ఆయన లేనట్టు చూపిస్తుంది, కళ్యాణ్ పాజిటివిటీ ఇస్తాడని. ఈ రీతు ఇది చెప్పడం కాదు కానీ తర్వాత కళ్యాణ్ తనూజ ఎప్పుడు కనబడినా కూడా చెప్పండిరా కెమెరాలు
ఆ, విక్రమార్కుడు సినిమాలు తీయండి రా బళ్ళు తెప్పండి రా బళ్ళు అన్నాడు కదా, అలాగా తనూజ కళ్యాణ్ కనపడగానే తీయండి రా కెమెరాలు తిప్పండి రా కెమెరాలు వెయ్యండి రా జూము అన్నట్టే ఉందన్నమాట. అది కొట్టండి రా డబ్బు వెయ్యండి రా జూము అని తిప్పండి రా కెమెరాలు అన్నట్టే ఉంది మొత్తం. అప్పటి నుంచి అదే చేస్తున్నాడు. పవన్ కోసం సీక్రెట్ చెప్పమంటే తనకి చెప్పిన సోదంతా చెప్పింది. టైం ఇస్తే సీక్రెట్స్ కనుక్కుంటా అంది. అంతా వెళ్ళి కనుక్కోవడం మొదలెట్టింది. వైల్డ్ కార్డ్లో అమ్మాయిలను పంపండి అని చెప్పి ఇమాన్యుల్ ఏదో కామెడీ చేశాడు కాసేపు. మళ్ళీ రీతు అండ్ పవన్ వాళ్ళ దరిద్రం చూడలేకపోయాం అబ్బా. తర్వాత ప్రజెంట్ ఫేవరెట్ ఎవరంటే ఫ్రూట్ పెట్టిన అమ్మాయి అన్నాడు. మాటరాని మౌనమిది పెట్టే మౌన వీణగాన అంటే వాళ్ళని తిట్టడానికి ఇంక మాటలు కూడా రావట్లేదు. ఇంకా పెళ్ళి అవ్వకముందు ఎవరైనా లవ్ చేశారని చెప్పి సంజనాని అడిగింది. ఆవిడ చెప్పింది చేశానని చెప్పి నన్ను కొట్టాలనుకున్నాడు బట్ యాక్సిడెంట్లో పోయాడని. శ్రీజ రీతుకి హెల్ప్ చేయొద్దని చెప్పి పవన్కి కళ్యాణ్కి వార్నింగ్లు ఎత్తుంది. ఏటో నాకు అర్థం కాలేదు. రీతు ఏమో అందరినీ సిగరెట్ అడుగుతా కూర్చుంది. తర్వాత టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అదే బిగ్ బాస్ సంచాలకు నాగార్జున గారు ఇచ్చింది ట్రైలరు. నాది సినిమా పిక్చర్ అభి బాకీ అంటే చెప్తున్నాను కదా, నేను ఓజీ లెవెల్లో ఊహించుకుంటా. వాడు క్యాబేజీ పెట్టి పంపించాడు. ఓకే, అది నేమ్ ఫ్రూట్స్ ఉన్నాయి, రెడ్ బ్లాక్ బ్లూ సీడ్స్ అయితే వచ్చినాయి. తర్వాత రీతు ప్రియా శ్రీజ ఫ్రూట్స్ చేంజ్ చేసుకున్నారు. కళ్యాణ్ రెడ్ కోసం డిస్కషన్ కచ్చి. ఇక్కడ మీకు కళ్యాణ్కి ఎంత యాటిట్యూడ్ పెరిగిపోయిందో, ఎంత ఓవర్ యాక్షన్ పెరిగిపోయిందో, ఎంత బలుపు పెరిగిపోయిందో మీకు ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది యాక్చువల్లీ. అక్కడ ఆ ఎపిసోడ్లో ఆల్ఫా మేల్ అట. ఒరే మీరందరూ ఉల్ఫా మేల్స్ రా, ఎక్సెప్ట్ భరణి గారు. యూ ఆల్ గైస్ ఆర్ ఉల్ఫాస్, నాట్ ఆల్ఫాస్. ఓకే, నువ్వు కానీ, ఆ హరీష్ కానీ, ఆ పవన్ కానీ, ఇంకెవరయ్యా ఉన్నది? మీరందరూ ఉల్ఫా మేల్స్, ఆల్ఫా మేల్స్ కాదు. ఇమాన్యుల్ వీళ్ళంతా వీక్ అట. వచ్చిండా సైంటిస్ట్ చెప్పడానికి? ఏందో చెప్తున్నా, నాకు చెప్తాక అర్థమైంది. నేను మీకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నా. కళ్యాణ్కి బలుపు యాటిట్యూడ్ బాగా పెరిగిపోయి వీళ్ళందరితో చేరి 6 నెలలు అట్టేస్తే కాకరకాయ కేకరకాయ అవుతుందని చెప్పి ఓ సామెత ఉంది. కథ వేస్తే ఉన్నమతి పోయింది, ఇట్లాంటివన్నీ కూడా. సో అదే జరిగింది అక్కడ. ఇంకా మిగతా వాళ్ళు వీక్ అని చెప్పి ఏదో మాట్లాడాడు, నాకు చెర్రెత్తుకు వచ్చింది నాకైతే. సరే ఇంకా లైట్. తర్వాత ఫ్లోరా జైల్లోంచి బయటకు వచ్చింది. 4 పడుకున్నారు. అందరికీ ఒక డైలాగ్ చెప్పంటే భరణి ఒక డైలాగ్ చెప్పారు, బాగా చెప్పారు. సుమన్ గారు డ్యాన్స్ హైలైట్. తర్వాత సంజన గారు ఒక డైలాగ్ చెప్పారు, బుజ్జిగడ్డ డైలాగు. తర్వాత రీతు, సంజన, శ్రీజ, డిమాన్ క్లోజ్ ఉన్నారండి, వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పి. సంజన డిమాన్తో చెప్పిందంట, ఇట్లాగా తను ఇది రీజను నామినేట్ కావడానికి అని చెప్పి చెప్పింది. అంటే అక్కడ ఆల్రెడీ రీతు అదే సోది చెప్పింది, ఇప్పుడు మళ్ళీ అదే సోది చెప్పిందంట. ఆ సోది చెప్పిన దానికోసం మళ్ళీ మనకి ఆ సోది టెలికాస్ట్ చేశారు. తర్వాత తనూజ కాఫీ వచ్చింది. బట్ సంజన ఈ కాఫీ తనూజకి ఇవ్వాలంటే తనూజ సంజనాని ఎంటర్టైన్ చేయాలి. చిన్న డబ్బాతో ఇచ్చారు. తర్వాత లవ్ ప్రపోజల్ అనగానే కళ్యాణ్ తీసుకెళ్ళిందని చెప్పి ఇమాన్యుల్ హర్ట్ అయ్యాడు. అందుకే మళ్ళీ వచ్చి తను అడిగితేనేమో నేను రాననిసాడు. తనూజ ఏమో గోలగోల. ఆ పిల్ల ముందు హర్ట్ అయిందంట. సో అందుకే ఇంకా తను అలా ఉందని చెప్పి తను గోల. నాది తప్పు అన్నట్టు అంటే ఎలా అని చెప్పి ఇమాన్యుల్. సో భరణి గారిని బేసిక్గా కొంచెం నెగిటివ్గా మాట్లాడి ఆయన దగ్గర నెగిటివ్ కానీ అని, అండ్ ఇక్కడ రీతు దగ్గరకు వచ్చి కూడా భరణి గారి కోసం కొంచెం నెగిటివ్గా మాట్లాడిన క్యాండిడేట్ తను అన్నది యాక్చువల్లీ. బట్ ఆయన తన కాఫీ వచ్చేలా చేశాడు. ఇమాన్యుల్ని తెలుసు కదా ఫస్ట్ నుంచి తన కాఫీ అని ఎలా అంటుందో, వెళ్ళు చెయ్యి అంటే ఇమాన్యుల్ సర్లే అని భరణి గారి మాట కాదనలాగా వెంటనే లేచాడు. అంటే తనూజ అంటే కూడా ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంది, అక్క అక్క అని చెప్పి అది ఓకే కానీ, బట్ భరణి గారి మాట వల్లే లేచాడు. లేదంటే ఇమాన్యుల్కి కూడా అక్కడ కొంచెం హర్ట్ అయ్యాడు పిల్లలేదని చెప్పి. అండ్ ఇక్కడ కూడా తప్పు అన్నట్టు మాట్లాడేసరికి కూడా నచ్చలే. కానీ అవన్నీ పక్కన పెట్టి వెళ్ళాడు, ఎందుకు భరణి గారు చెప్పారు కాబట్టి. లాస్ట్కి తనూజ ఓకే అంది. ముందు అక్కడికి వెళ్ళి కొంచెం బతిమలాడాక సుమను తనూజ స్కిట్ చేశారు. కాఫీ వచ్చింది.
కాఫీ బాగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ తాగింది. తర్వాత బ్లూ వచ్చిన వాళ్ళకి ఛాన్స్, ఇంటి నుంచి మెసేజెస్, మెమరీస్ దీనికోసం కూడా పోరాడాలి. బ్యాటరీ 100% ఉంటుంది. ఛాన్స్ అందరికీ దొరకదు. డిసైడ్ చేసుకోవాలి పర్సంటేజ్ అనేది అని చెప్పారు. తర్వాత శ్రీజ సంచాలక్ అన్నారు. సంజన, రాము ఇక్కడ ఎమోషనల్ అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీస్ని గుర్తు తెచ్చుకొని. ఇమాన్యుల్ ఫస్ట్ కొట్టాడు, సాక్రిఫైస్ చేస్తాడు కానీ కన్ఫెషన్ రూమ్ పిలిచాడు. 3 ఆప్షన్లు ఇచ్చారు. ఫాదర్ నుంచి లెటర్ 45%, మదర్ నుంచి ఆడియో 30%, ఫ్యామిలీ ఫోటో 25%. ఒరే సిగ్గుందారా? ఇప్పుడు నేనేమంటానంటే, పోనీ మీరు అక్కడ ఆల్రెడీ 5గురిని పెట్టారు. ఏది? ఈ బ్లూ షేడ్ వచ్చిన వాడని. అవునా? 5గురిని పెట్టారు మీరు ఆల్రెడీ. ఆడ 5గురు ఉండి అక్కడ బదర్ కోసం వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తూ పరిగెడతా ఉన్నారు. సో 5గురికి కొద్దో గొప్ప ఛాన్స్ రావాలని, వీళ్ళకి కూడా బెటర్ థింగ్ రావాలి అంటే ఓకే, ఇది టాస్క్ అయ్యి ఉండొచ్చు. బట్ నిజంగా అసలు ఆలోచించండి. ఇప్పుడు 45% ఒకవేళ ఈ పర్సన్ తీసుకుంటే, అంటే అదే టాస్క్ ఒక పర్సన్ తన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఆలోచిస్తాడా లేదా అనేది టాస్క్. ఇక్కడ నేను కాదనట్లేదు నేను. బట్ నువ్వు వాళ్ళ కోసం ఏం ఆలోచించవు? నువ్వు వాళ్ళ కోసం ఎందుకు అసలు ఈ టాస్క్ ఎందుకు పెట్టాలి? తోటి దానికి బొచ్చులోది 3కో 4కో ఆడియోలు వచ్చేదానికి అప్పటికప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆడియోలు రికార్డ్ చేసి, వీడియోలు రికార్డ్ చేసి, లెటర్లు రాసి అవన్నీ ఎందుకు అప్పటికప్పుడు నీకు పంపాలి? నువ్వు వీకెండ్లో చూపించేదానికి వీకెండ్లోపే పంపిస్తారు కదా నీకు. ఫ్రైడే సాయంత్రానికి నీకు చేరినా చాలు స్టార్మా ఆఫీస్కి, లేదంటే డైరెక్ట్గా అన్నపూర్ణకే పంపిస్తారు. ఏడిపోయింది అంతే కదా. ఇంతటి దానికి అర్జెంటుగా పంపించేసేటట్టు చేస్తాడు. అక్కడ అలాగే ఉంటుంది ప్రాసెస్. సో నాకేంటంటే ఇదే అనిపించింది. నాకు 45% ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఒక పర్సన్ చెయ్యరు, వేరే వాళ్ళ కోసం అందరూ ఆలోచిస్తారు. అదేదో నువ్వు 30%, 20%, 10% అని పెట్టుంటే అది కొంచెం, అప్పుడు అటు వేరే వాళ్ళ కోసం ఒక 30% తీసుకుంటే వేరే వాళ్ళ కోసం ఆలోచించలేదు అనే పాయింట్ వస్తుంది, వేరే వాళ్ళ కోసం ఆలోచించి తన కోసం కూడా ఆలోచించుకున్నాడనే పాయింట్ వస్తుంది. 2 ఉంటాయి. ఆ ప్లేస్లో ఎవరున్నా, ఇమాన్యుల్ అనే కాదు, ఎవరైనా ఉన్నా కూడా ఇదే పాయింట్ వస్తుంది. సంజన గారు ఉన్నా, ప్రియా ఉన్నా, ఎవరు తనూజ ఉన్నా, ఎవరున్నా సరే. సో అది కదా పాయింట్ అక్కడ. అది రాని పట్ల ఏందో లేదు సార్. ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాడు, తక్కువ పర్సెంట్ అని, వేరే వాళ్ళకి ఛాన్స్ రావాలని. ఇక అదే ఇమాన్యుల్ బాధపడుతుంటే చెప్పా కదా, రాము వెళ్ళి అక్కడ పక్కన ఉన్నాడు. నాకు అది బాగా అనిపించింది నాకైతే మాత్రం. రాము బాధపడుతూ ఉంటే నేను ఒక పిలుపు కోసం చూస్తున్నా అని చెప్పి తనూజ అంది. నాకు అర్థం కాలేదు, ఎందుకు ఒక పిలుపు కోసం? నువ్వు మీ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడవు కదా, నువ్వు ఇంట్లో కూడా రూమ్లోకి వెళ్ళి ఉంటావు కానీ బయటికి రావు కదా, నీకెందుకు ఒక పిలుపు? నాకు అర్థం కాలేదు. ఒక పిలుపు కావాలని నాకు అర్థం కాదు. నాకు అది కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు అలాంటప్పుడు ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ముందు ఇవ్వకూడదు కదా. అప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి ఇప్పుడేమో ఫ్యామిలీ అనగాని ఫ్యామిలీ అంటే అట్లా అవుతుంది. అయినా ఇంకొకటి అబ్బా, నేను ఒకటే అంట, సింపుల్ పాయింట్ ఏంటంటే నాది, వీళ్ళంతా కూడా ఏదైతే చేస్తున్నారు ఇప్పుడు, అంటే ఆ ఎమోషనల్ డ్రైన్ ఏదైతే మనకి చూపిస్తున్నారో అది రాంగ్ అంటాను. ఎందుకంటే 105 రోజులు లోపల ఉంటామని తెలిసే నువ్వు వచ్చావు ఒకటి. రెండోది, నువ్వే ఇలాగ అయిపోతే దేశం కోసం పనిచేసేవాళ్ళు, ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలకు దూరంగా సియాచిన్ మంచు కొండల్లో కట్టించే చలి మధ్యలో ఉంటారు వాళ్ళు. ఒక్కోసారి అక్కడే ప్రాణాలు పోతుంది కూడా, తెలిసి కూడా వెళ్తారు. ఫ్యామిలీలకి ఎన్నో నెలల దూరంగా ఉంటారు, కొన్నిసార్లు సంవత్సరం కూడా దూరంగా ఉంటారు. దుబాయ్ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి పని చేస్తుంటారు ఫ్యామిలీస్కి దూరంగా. మేబీ అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటారేమో, అప్పుడప్పుడు ఫోన్లు అయితే మాట్లాడుకుంటారు. బట్ ఫ్యామిలీని చూడలేదు, మిస్ అవుతున్నాం అనేది కదా అందరి పాయింట్ కూడా. అది ఏందో నాకు ఆ ఎమోషన్ అనేది, అంటే నేను అదే అంట, నాకు ఆల్వేస్ ఇది ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు అనిపిస్తుంది. నాకు అందరికీ కూడా ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉండలేకపోతుంటారు? బికాజ్ యు ఆల్ నో, వాళ్ళందరికీ తెలుసు కదా 105 రోజులు ఉంటాము, వాళ్ళందరినీ మిస్ అవుతాము, వాళ్ళతో మాట్లాడలేము, ఏదో ఒక ఫ్యామిలీ వీక్ వస్తుంది, అప్పటి వరకు మనం సర్వైవ్ అయితే వాళ్ళు లోపలికి వస్తారు. లేదంటే మధ్యలో ఇంకోటి వీక్ ఉంటుంది, ఇట్లాగా లెటర్లు, లేదంటే ఆడియోలు, వీడియోలు వస్తాయి, లేదంటే ఫోన్ కాల్ వస్తుంది, అట్లాంటివి ఏమో ఉంటాయి అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు. లేదో ఒకవేళ మనం త్వరగా ఎలిమినేట్ అయిపోతే మనకే ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు. అమ్మ చేతి వంట మిస్ అవ్వరు, నాన్న ఆప్యాయత మిస్ అవ్వరు త్వరగా ఎలిమినేట్ అయిపోతే. ఇట్లా అన్నీ ఉంటాయి కదా. నిజంగా ఫ్యామిలీని అంత మిస్ అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు కదా, అది లేదు. మళ్ళీ ఏందో నాకు అది అర్థం కాదు. నాకు ఇదంతా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఎప్పుడు కూడా, ఇప్పుడనే కాదు. వాళ్ళందరూ జెన్యున్గా ఎమోషనల్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ
నాకు జెన్యున్గానే అనిపిస్తుంది, నాకు వాళ్ళందరూ జెన్యున్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి. ఎందుకంటే ఇమాన్యుల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు, రాము ఎమోషనల్ అయ్యాడు, సంజన గారు ఎమోషనల్ అయ్యారు, తనూజ అయ్యింది, అందరూ ఎమోషనల్ అయ్యారు. వీళ్ళందరూ ఎమోషన్ జెన్యునే. బట్ వై ఇట్ ఈస్ కమింగ్ అంటున్నా నేను. నాకు వీళ్ళందరూ ఒరే బాబు మీరందరూ కూడా 105 రోజులు ఉంటారని తెలిసే కదా వచ్చారు, మరి ఎందుకు, మరి ఎందుకురా మీకు అన్నట్టు అనిపించింది నాకు. మౌలిది ఒక మేము ఉంటుంది కదా అట్లా, అది ఏందో సర్లే. ఇంకా ఇంకా ఇమాన్యుల్ ఎమోషనల్ అయిపోయాడు, వాళ్ళ అమ్మని గుర్తు చేశారని. తర్వాత ఇమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే వచ్చింది. సో అది చూసి మురిసిపోతున్నారు. ఎపిసోడ్ అయితే ఖతం ఖతం, టాటా బై బై, గయా గాన్, అది పరిస్థితి. సో అంతే, నాకైతే ఈరోజు ఎపిసోడ్ పెద్ద ఏం అనిపించలేదు. అంటే ఇంకా ఈ వీక్ అంతా ఇలాగే ఉంటుంది, డ్రామా డ్రామా డ్రామా, ఓ హై డ్రామా అన్నట్టే ఉంటుంది మొత్తం. సో అది మీకేమనిపించింది ఎపిసోడ్, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాబా. మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్.